ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక తెలియని కళ మొదలైంది. ఆఖరికి లాస్ట్ 2 ఏళ్ల నుంచి బాబు గారు మన రాష్ట్రానికి కళ తెచ్చారు. బ్రాండ్ అంబాసిడర్ బాబు గారే, ఈయనుంటే అభివృద్ధి ఖాయం అని చెప్పి అందరికీ తెలుసు. ఈ రోజు వెల్కమ్ టు ఆంధ్ర అని చెప్పి బిల్ గేట్స్ కి స్వాగతం పలికారు. బిల్ గేట్స్ ఆల్రెడీ వాళ్ళ ఫౌండేషన్ లో సంజీవిని ప్రాజెక్ట్ చిత్తూరులో చాలా మంది రైతులకు ఆదుకోవడానికి వాళ్ళ ప్రాజెక్ట్ నిర్వహించగా దానికి గేట్స్ ఫౌండేషన్ చాలా వరకు చేయూతనిచ్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లో ఒక రకంగా హెల్పింగ్ హ్యాండ్ కింద ఉంచింది. ఇంకా గేట్స్ ఫౌండేషన్ నుంచి చాలా ఉపయోగకర కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి కూర్చుని మాట్లాడి సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ కూర్చుని వాట్సాప్ గవర్నెన్స్ మీద, అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రతిష్టగా తీసుకున్న వాట్సాప్ గవర్నెన్స్ లో 800 సేవలు ఎలా జరుగుతున్నాయి అనే విషయం పైన గేట్స్ గారు ముందు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదంతా కాకుండా మనం అబ్జర్వ్ చేస్తే ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ సర్వీస్, ఇది అట్ ద సేమ్ టైం సీసీటీవీ కెమెరాస్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఒక చిన్న ఇష్యూ పాపప్ అయినా ఆఖరికి ఒక స్ట్రీట్ లైట్ ఆగిపోయినా రియల్ టైమ్ గవర్నెన్స్ లో చూసి ఎలా రెక్టిఫై చేస్తారు అనే విషయం పైన ఈ రోజు క్రిస్టల్ క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పనితీరుని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. బిల్ గేట్స్ ఇది రావటం 3వ ఆంధ్రప్రదేశ్ కి, ఇది కేవలం బాబు గారు వల్లే సాధ్యం. అప్పుడు హైటెక్ సిటీ నుంచి ఈ రోజు డెవలప్ అవుతున్న అమరావతి దాకా బిల్ గేట్స్ అండ్ చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి తెలియని ఒక నూతన కళ ఉట్టి పడుతుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే బిల్ గేట్స్ గారి విజిట్ మనం ఒక రకంగా చూస్తే మెటెక్ జోన్, ఫార్మా డెవలప్మెంట్, ఫార్మర్స్ కి అతి చేరువుగా కాబోతుంది. వీటన్నిటిపైన ఫోకస్ చేస్తున్నారు. ఇది ప్రెసెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్. కానీ గడిచిన ఆంధ్రప్రదేశ్ని చూస్తే మాత్రం ఇలాంటి చిహ్నాలు ఎక్కడ ఉండవు. ఎవరు మన రాష్ట్రానికి వచ్చి సేవా దృక్పథంతో అవనండి, వాళ్ళ ఫౌండేషన్ నుంచి అవనండి, ఆఖరికి బిజినెస్ తీసుకోవడానికంటే గుడ్డు పంచాంగం చెప్పే గుడ్డ అమర్నాథ్, ఇదంతా కాకుండా మనం అబ్జర్వ్ చేస్తే దేనికి ఆంధ్రప్రదేశ్ ఈరోజు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కి విజిట్ చేశారు. ఇది ఒక మైల్ స్టోన్ కింద చూస్తారు ప్రతి ఒక్కళ్ళు. అప్పట్లో బాబు గారు బిల్ గేట్స్, ఈ రోజు బాబు గారు బిల్ గేట్స్ గర్వంగా చెప్పుకుంటారు. ఎవ్రీవన్ వాంట్స్ టు గెట్ అసోసియేటెడ్ విత్ ఆంధ్రప్రదేశ్ నౌ. కానీ ఒకప్పటి ప్రభుత్వంలో చూసుకుంటే నూడిల్స్ బండి, బజ్జీలు వేసుకునేవాడు, అప్పడాలు పెట్టేవాడు, కార్టూన్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు, వీళ్ళందరూ మన పెట్టుబడిదారులు. వీళ్ళతో ఎంఓయూలు ఎంటర్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళిపోతుందంట.